మినుముకుంట కట్టను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. రైతులతో కలిసిన ధ్వంసమైన ప్రదేశాన్ని సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక వనపర్తి మండలం కాసింనగర్ గ్రామానికి సంబంధించిన మినుముకుంట కట్టని కాంగ్రెస్ నాయకుడు ధ్వంసం చేసిన విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి అక్కడికి వెళ్లి పరిశీలించారు. ఈ కుంట కట్టను పునరావృతం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ నాయకులు రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు రాము మాట్లాడుతూ కాసింనగర్ గ్రామానికి చెందిన మినుముకుంట పుల్లయ్యకుంట అనే కట్టని గ్రామంలోని ఓ కాంగ్రెస్ నాయకుడు తన పట్ట పొలంలో ఉందని ధ్వంసం చేశాడు. ఈ కుంటకి గత 20 సంవత్సరాల నుండి పరిహారక పథకం అలాగే మిషన్ భగీరథ పథకం కింద సంబంధించిన పనులు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కట్టకి తూము అలుగు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కట్ట తొలగించడం వల్ల రైతులు పొలం దగ్గరికి వెళ్లడానికి కింది భాగంలో ఉన్న బోర్లకి భూగర్భ జలంకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు అన్ని వచ్చిన అధికారులను కూడా బెదిరించడం జరిగిందని కట్టని మళ్లీ పునరావృతం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామంలో సర్వే నెంబర్ 36లో గత 20-30 సంవత్సరాల కింద నుంచి ఒక చిన్న వాటర్ షెడ్ ఉన్నది. గత ప్రభుత్వంలో మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వ నిధులు వెచ్చించి ఇక్కడ ఒక కుంట నిర్మాణం చేయడం జరిగింది, అప్పుడు నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు వ్యవసాయాన్ని మొత్తం దగా చేయడమే కాకుండా ఉన్నటువంటి కుంటలను చెరువులను తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనిపైన గ్రామస్తులు అందరూ ఏకమై ఇరిగేషన్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోకపోవడం, ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా శాఖ మరియు మండల శాఖ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే సగం కుంటను మొత్తము ధ్వంసం చేసేసినారు. ఇది చేసినటువంటి వ్యక్తి పైన తీవ్రమైనటువంటి చర్య తీసుకోవాలి. మళ్ళా కుంట నిర్మాణము ఆయన సొంతం రికవరీ చేసి ఈ కుంటను నిర్మాణం చేయాలని భారత రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు చెప్పినట్టు 50-60 బోర్లు అంటే కనీసం 200-300 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి కుంట ఇది. కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించాలి, లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు కాసింనగర్ గ్రామ రైతాంగం మొత్తం కూడా ఈ సర్వే నెంబర్ 36లో గత దాదాపు 100 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి కుంటను కాంగ్రెస్ లీడర్ శేఖర్ అనే వ్యక్తి తొలగించడం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం. కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్తుంది. హైడ్రా పేరు మీద ఎక్కడికక్కడ పేదవాళ్ళ ఇల్లు కూలుస్తున్నారు. మరి వాటర్ హబ్లో ఉన్నటువంటి ఈ కుంటని గత 100 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్నటువంటి ఈ కుంటని తొలగించడం వల్ల ఇక్కడ గ్రామంలో రైతులు వెళ్ళడానికి కట్టవేసినటువంటి రోడ్డు బ్లాక్ అయిపోయింది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 50-60 ఎకరాల భూమికి సంబంధించినటువంటి బోర్లు రీస్టోర్ కూడా అయ్యి ఇక్కడ రైతాంగం మొత్తం కూడా వ్యవసాయం చేసుకుంటుంటే మరి వాళ్ళ కళ్ళు మండి కాంగ్రెస్ నాయకులు ఇదేం నీతి అని చెప్పి మేము అడుగుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా సూచన చేస్తున్నాం. ఈ దౌర్జన్యపూర్వకంగా మరి ఎన్నడో పాతకాలం 100 ఏళ్ల తర్వాత ఇక్కడ పాత ఊరు ఉన్నట్లు కూడా ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఇక్కడ కోటమర్షమ్మ బుర్జు కూడా ఉంది, అట్లే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. పవిత్రమైనటువంటి ఇక్కడ ఒక జల బావి కూడా ఉన్నది. ఈ బావిలో నుంచి ఇక్కడ ఉన్నటువంటి కోటమర్షమ్మను ప్రతి ఏడాది కూడా ఇక్కడ రైతులందరూ కూడా ఈ బావిలోకి వెళ్ళి ఆమెను ఇక్కడ స్నానం ఆచరించి ఈ ఉత్సవాలు కూడా చేసుకున్న సంస్కృతి ఉన్నటువంటి ఈ పవిత్రమైన బావిని కూడా పూడ్చివేయడం జరిగింది ఆ లీడర్. మరి ఇవాళ కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు ఇంకా ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యాలకు పడతారు? అక్కడ పేదవాళ్ళు ఎక్కడైనా వాటర్ హబ్లో ఇండ్లు కట్టుకొని 30-40 ఏళ్ల నుంచి నివాసం ఉన్న వాళ్ళను మరి తొలగిస్తున్నారు. మరి అలా రైతులకు మీరు అందరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ లీడర్ ఏ విధంగా ఏ చట్ట ప్రకారం ఈ కట్టను తొలగించిండో తన ద్వారా రికవరీ చేసి ఆయన మీద చర్యలు తీసుకొని వెంటనే కట్ట మరమ్మతు చేపట్టి ఇరిగేషన్